ఒకసారి ప్రజావాయిస్ చూద్దాం. ప్రజావాయిస్లో సిరాచుక్క చూద్దాం. సిరాచుక్క జర్నలిజంపై జబర్దస్తి, నికార్సైన కలంపై నిలువెత్తు పగలు, పత్రికా స్వేచ్ఛపై పగలు పెరుగుతున్నాయి, నిజం నిర్భయంగా రాస్తే కలంపై కక్ష కడుతున్నారు, ఒకరు తగ్గిస్తే తగ్గేది కాదు జర్నలిజం, నికార్సైన జర్నలిస్టులు ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు, నేటి సమాజాన్ని సన్మార్గంలో నడుపుతున్నారు, జర్నలిజం కోసం జీవితాలను త్యాగం చేస్తూ వృత్తి ధర్మానికి గర్వాన్ని తెచ్చిపెడుతున్నారు, రాజకీయ విలువలను ప్రజాక్షేత్రంలో ప్రభావితం చేయడానికి ఒకే ఒక ఆయుధం కలం, సమాజంలో నిజాయితీ అవినీతి ఏ విధంగా నడుస్తున్నాయో ఏం తెలియడం లేదు అంటూ శివ బరిగెల జర్నలిస్టు మిత్రుడు అద్భుతంగా రాసిండు. ఇది రేవంత్ అన్న జర్నలిస్టుల పైన చేసిన వ్యాఖ్యలకే మా శివ బరిగెల తన కలంతో మీకు ఆన్సర్ చెప్పిండు. దానికి గట్స్ ఉంటే చెప్పండి. ఏ రాజకీయ నాయకుడైనా అవినీతి చేస్తా ఉన్నాడు, కానీ ఏ జర్నలిస్టు అవినీతి చేయడు. ఒక్కడో అరో పరకో ఉంటారు. 90లో 10 మంది మా వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 90% జర్నలిస్టు నికార్సైన జర్నలిజం చేస్తూ ఉన్నారు. వాళ్ళని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు డిజిటల్ మీడియా అంటే కర్రు గాతి వాత పెడతారు. నీకు కర్రు కాసి గుర్తుపెట్టుకో రేవంత్.